జై శ్రీరామ్. మనము గత నెల రోజులుగా 'రామసేతు ఒక చారిత్రక పరిశీలన' అనే పుస్తకాన్ని మనము వివరంగా తెలుసుకుంటున్నాం. దానిలో గల విషయాలను మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ నెల కాలం నుండి భూమండలంలో అక్కడక్కడ భూకంపాలు వస్తూ ఉన్నాయి. భూకంపాలు రావడానికి గల కారణాలేంటి? దానికి సైంటిఫిక్‌గా భూమి యొక్క అంతర్పొరల్లో, భూమి యొక్క అంతర్ఖండాలు, అంతర్ భూభాగాల్లో, రాతి ఫలకాల్లో కదలికలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అలా కదలికలు జరుగుతూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే సమయంలో అంతరిక్షంలో ఉన్నటువంటి ఆకాశ ఆకర్షణ వికర్షణ శక్తుల కారణంగా సూర్యుని లోపల వెదజల్లబడే అయస్కాంత శక్తి చేతను ఆకర్షణ వికర్షణ శక్తి వలను భూమి చుట్టూ తిరిగే 9 గ్రహాల్లోనూ దాని యొక్క ప్రభావం ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ వేగంగా తిరుగుతూ 24 గంటలకు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్న సమయంలో భూమి యొక్క అంతర్గోళం అని ఒకటి ఉంటుంది. అది భూమి కన్నా వేగంగా తిరుగుతూ ఉంటుంది. భూమి 24 గంటలకు తన చుట్టూ తాను తిరిగితే భూమి యొక్క పై పొర లోపల అగ్నిగుండం మాదిరి రగిలి ఉండే ప్రాంతంలో అక్కడ ఉండే ఇన్నర్ కోర్ అని, లావా మాదిరి ఉండే తీవ్రమైనటువంటి అగ్నితో ప్రజ్వరిల్లే ఆ లావా ప్రదేశంలో ఉన్నటువంటి అంతర్భూభాగ కేంద్రము తన చుట్టూ తాను ఇంకా వేగంగా తిరుగుతుంది. భూమి పై పొర 24 గంటల్లో తన చుట్టూ తాను తిరిగితే అది చాలా వేగంగా తిరుగుతుంది. ఇది ఒక రోజైతే అందాజుగా మనకు అర్థం కావడానికి అది 24 గంటల్లో మన భూమి పై పొర తిరిగితే అది 20 గంటలు, 18 గంటలు, 16 గంటలు అందాజుగా చెప్తున్నాను. మీకు అర్థం కావడానికి సైంటిఫిక్ కొలతలు వాటి యొక్క టైమింగ్స్ వేరుగా ఉంటాయి. మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. కొంత వ్యత్యాసం ఉంటుంది. ఒక్కోసారి ఆ వ్యత్యాసం కొంత ఎక్కువగాను కొంత తక్కువగాను ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరిగే సమయంలో భూమి యొక్క భూభాగ కేంద్రం అది తన చుట్టూ తాను తిరిగే వేగానికి వ్యత్యాసం ఏర్పడినందువల్ల భూమి యొక్క పైపొరకు అంతర్పొరకు మధ్య కదలికలు ప్రారంభమై టెక్టానిక్ ప్లేట్స్, మనం ఉండే ఈ దేశాలన్నీ కూడా భూభాగ ఖండాలన్నీ కూడా టెక్టానిక్ ప్లేట్స్ పై ఉన్నాయి. ఈ ప్లేట్స్ భూమి యొక్క లావా లాంటి లోపలి అంతర్పొర పైన నిలబడి ఉన్నాయి. అంటే వాటిపైన తేలుతూ ఉన్నాయి. భూమి అంతర్పొరలో జరిగే వేగానికి పైపొరలో జరిగే వేగానికి మధ్య వ్యత్యాసం కాస్త అటు ఇటు అయినప్పుడు భూకంపాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్స్ చీలికలు గ్లోబ్లో మనం చూడవచ్చు. అదేవిధంగా అట్లాస్ మ్యాప్లలో కూడా చూడవచ్చు. తర్వాత గూగుల్ మ్యాప్లలో కూడా చూడవచ్చు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏ ప్లేట్స్ ఎంతెంత విస్తీర్ణంలో ఉన్నాయి, ఆ టెక్టానిక్ ప్లేట్స్ యొక్క పరిధిలో ఏ ఏ దేశాలు ఉన్నాయి అని గుర్తించారు. ఏ ఏ ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనే విషయాలు కూడా సైంటిఫిక్గా భూగర్భ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. భూమి యొక్క అంతర్పొరలు, భూమి యొక్క బాహ్య పొరలు మధ్యలో ఏర్పడే వ్యత్యాసాల కారణంగా భూకంపాలు జరుగుతాయి. భూకంపాలు జరగడం ద్వారా సముద్రంలో భూకంపం జరిగితే, సముద్రం లోపల భూకంపం జరిగితే ఆ భూమి కదలిక వల్ల సముద్ర జలం కదలికలలోనే అది సునామీకి దారితీస్తుంది. పర్వత ప్రాంతాల్లో భూకంపాలు జరగడం వల్ల పర్వతాలు జారిపోవడం, పడిపోవడం, స్లైడింగ్ కావడం జరుగుతాయి. అరణ్యాల్లో జరిగితే అరణ్యాల్లో అగాధాలు ఏర్పడడం, కొత్త ఎత్తులు ఏర్పడడం అటువంటివి జరుగుతాయి. భారతదేశము యొక్క పలక టెక్టానిక్ ప్లేట్ ఆసియా ప్లేటును ఢీకొట్టడం వల్ల ఈ ఆసియాలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు అమాంతంగా ఎత్తుకు ఎగవేయబడుతూ ఒక్కో సమయంలో కిందికి కాస్త జారుతూ ఉన్నాయని సైంటిఫిక్గా తెలిసింది. ఈ యొక్క
పెరుగుదలలు తరుగుదలలు నిత్యంగా జరుగుతూనే ఉంటాయి. ఇవి భూమికి కొత్త ఏమీ కాదు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఆ భూకంపాల కారణంగా కొన్ని చోట్ల అగ్నిపర్వతాలు పేలుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల భూకంపాల కారణంగా నదులు దిశలు కూడా మార్చుకుంటున్నాయి. కొన్ని పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి, కొన్ని పర్వతాలు డౌన్గా ఉన్నాయి. ఈ భూకంపాల కారణంగానే, ఈ టెక్టానిక్స్ ప్లేట్స్ సర్దుబాటు కారణంగానే కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా ఏర్పడ్డాయని సైంటిఫిక్గా తెలుస్తుంది. పెద్ద పెద్ద ఎడారులుగా పేరుపడినటువంటి ఎడారులలో సముద్రం లోపల ఉండే జీవరాశి యొక్క శిలాజాలు దొరికాయి. అంటే అవన్నీ ఒకప్పుడు సముద్రంగా ఉండేవి. ఆ తర్వాత అవి భూమిపైకి లేపబడి టెక్టానిక్ ప్లేట్స్ సర్దుబాటు కారణంగా సముద్రం లోపల ఉండే ఇసుక ప్రాంతాలన్నీ కూడా పైకి తేలి ఇప్పుడు ఎడారిగా కనపడుతున్నాయి అని సైంటిఫిక్గా భూగర్భ శాస్త్రవేత్తలు తీర్మానం చేశారు. దీన్ని మనం ముందుగా పసిగట్టలేమా? భూకంపాలను ముందుగా పసిగట్టలేమా? చాలామంది పరిశోధకులు భూమి పొరల్లో వస్తున్నటువంటి ప్రకంపనాలను గుర్తించడానికి భూకంప మానిటర్లను అక్కడక్కడ భూకంపాలు ఎక్కడైతే వస్తుంటాయో తరచుగా ఆ ప్రాంతాల్లో వాటిని ఉంచి తరచుగా వాటిని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు, పరిశీలన చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతాలు కాకుండా కొత్త ప్రాంతాల్లో కూడా భూకంపాలు వచ్చినప్పుడు వాళ్ళు కొంత కనుక్కోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ప్రాంతంలో ఏర్పడినటువంటి ఒత్తిడి ఇంకో ప్రాంతంలో కూడా దాని అలజడి కలిగే అవకాశం ఉంది. ఉదాహరణకు మన భారతదేశం ఉన్నటువంటి భూపలకం టెక్టానిక్ ప్లేట్ ఒక చివరిలో ఎక్కడైనా బాంబులతో యుద్ధం చేసుకుంటే రెండో చివరిలో దాని ప్రకంపనలు కనపడతాయి. ఇవి మానవ తప్పిదాలు. ప్రకృతిని మనం నాశనం చేయడం ద్వారా వచ్చే భూకంపాలు కొన్ని ఉంటాయి. ఒక ప్రదేశంలో ఎత్తైన పర్వతాలు ఉంటే వాటిని లోహాల కోసమో, రాతి కోసమో, కంకర కోసమో వాటిని అక్కడ లేకుండా ఖాళీ చేయడం వల్ల ఆ భూభాగంలో ఉన్నటువంటి బరువు యొక్క శాతం తగ్గి ఆ యొక్క ప్రభావం ఇంకో ప్రదేశంలో పడే అవకాశం ఉంది. అదేవిధంగా భారీ కట్టడాలు, సాగరాన్ని, నదుల నీటిని నిల్వ చేయడానికి వాడే డ్యాముల వల్ల కూడా భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. అంటే సహజ సిద్ధంగా ఆ ప్రాంతంలో ఉండవలసిన వెయిట్ కన్నా మనం అన్యాచురల్గా ఆ ప్రాంతంలో మనం డ్యామ్లను కట్టడం ద్వారా ఒక గొప్ప బరువును వేయడం ద్వారా ఆ బరువు ఆ భూమి యొక్క కింది పొరలకు ఆ బరువు పీడనం ఏర్పడి ఆ పీడనం ప్రభావం దాని తాలూకు ఎక్కడైతే వీక్నెస్గా కలిగి ఉంటుందో ఆ ప్రదేశంలో దాని యొక్క ప్రభావం కలిగే అవకాశం ఉంది. ఒక కాలువ పైన ఒక బండను మనం దాటడానికి వేసినప్పుడు ఆ బండ చదునుగా కూర్చుంటే పర్వాలేదు. ఆ బండ కాస్త తొణుకులు మనం తొక్కితే గడాగడా అని శబ్దం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మనం వేసినప్పుడు ఒక చోట మనం కాలు పెట్టినప్పుడు రెండో చోట బండ కదులుతుంది, లేస్తుంది లేదా కిందికి జారుతుంది. సేమ్ అదే విధంగానే ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. ఒక ప్రదేశంలో ఉన్న పర్వతాలను క్రమంగా తరిగించడం వల్ల వాటి యొక్క భారం తగ్గడం వల్ల ఇంకో ప్రదేశంలో దాని యొక్క ప్రభావం పడుతుంది. ఇది మానవ తప్పిదాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలు సరే మేము రోడ్లు వేసుకోకూడదా, లోహాలు తీయకూడదా అంటే తీసుకోవచ్చు, పరిణామాలు అనుభవించవచ్చు. ఇవి మానవ తప్పిదాలు. మానవ ఉపయోగం కోసం తెలిసి చేస్తున్న పనులు అవి తప్పవు, ఎవరు ఏమీ చేయలేరు. సరే, సైంటిఫిక్గా మనము సునామీలను, భూకంపాలను కనుగొనే పరికరాలను పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉంచారు. వాటిని కనుక్కుంటున్నారు. కొన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు, కొన్ని చెప్పలేకపోతున్నారు. ఇదే విధంగానే మన భారతీయ జ్యోతిష్ శాస్త్రం కూడా ఏ ఏ పరిణామాలు ఏ ఏ సందర్భాల్లో జరుగుతాయి అనే విషయాలు కూడా అంచనా వేస్తున్నారు వీళ్ళు కూడా. ఇప్పటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతీయ జ్యోతిష్ శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం, భూగర్భ శాస్త్రం, శల్యశాస్త్రం, వాస్తు శాస్త్రం ఇవన్నీ కూడా భూమి యొక్క భౌగోళిక నిర్మాణం, వాటి యొక్క చర్యలు, ఉపచర్యలు ఏ విధంగా ఉంటాయని కనుక్కోవడానికి మన ఋషులు కనుక్కున్నటువంటి శాస్త్రంలో జ్యోతిష్ శాస్త్రం ఒకటి. ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా అన్ని గ్రహాలు ఒక రాశిలో జమ కూడినప్పుడు
కొన్ని ప్రాంతాల్లో ఈ రకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. దాంట్లో 100కి 40-50% సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సైంటిఫిక్ పరికరాలు పెట్టి భూకంపం వస్తుందా లేదా, వర్షం వస్తుందా లేదా అని ఏ విధంగా చెప్పడానికి వాళ్ళు పాపం ప్రజల ఉపయోగార్థం ఏ విధంగా ప్రయత్నాలు చేసి కొన్ని సక్సెస్, కొన్ని అన్సక్సెస్ ఏ విధంగా అవుతున్నారో ఆ కాలంలో మన మహర్షులు కూడా జరగబోయేదాన్ని కనుక్కోవడానికి, ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో కొనసాగుతున్న శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రంలో 100కి 100 జరుగుతుందా అంటే సైంటిఫిక్ పరికరాలు 100కి 100 చెప్తాయా? ఇదే విధంగా 100కి 100 చెప్పలేని పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, కాలము మారుతున్న కాలం, ఇది చదరంగం మాదిరి ఉంటుంది కాలం. మనము ఒక కాయను ఒక చోట పెడితే, ఏనుగును ఒక చోట పెడితే, కింగ్ ఒక చోట పెడితే ఏ విధంగా మారుతుందో ఆ విధంగా ప్రకృతి, అంతరిక్ష శక్తులు వాటి యొక్క స్థానాలను మార్పు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి వాటిని అక్యురేట్గా కనుక్కోవడం కాస్త కష్టం. మహానుభావులు, త్రికాలజ్ఞులు వాటిని కనుక్కునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరూ కనుక్కుంటారని చెప్పడానికి లేదు. సైంటిఫిక్గా అన్ని పరికరాలు 100% కనుక్కుంటాయని చెప్పడానికి లేదు. అలా అని అవి అబద్ధమని చెప్పడానికి లేదు. అవి కూడా పనిచేస్తున్నాయి. మనము అధునాతనమైన పరికరాలను గౌరవిస్తూనే మన ప్రాచీనమైన, మన సాంకేతిక పరిజ్ఞానమైన జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా మనము గౌరవించుకోవాలి. అందరినీ గౌరవిస్తూ మనం ముందుకు నడిస్తేనే మన అభివృద్ధికి కారణమవుతుంది. మనం అభివృద్ధి చెందడానికే ఇవన్నీ కూడా కనుక్కున్నారు. ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఈ స్థానాల్లో ఈ గ్రహాలు ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఈ స్థానాలు ఉంటే భూకంపాలు వస్తాయి అని జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పినంతగా కాకుండా మనం చూచాయిగా ఒక పద్ధతిని మనం తెలుసుకోవచ్చు. భూకంపాలు వచ్చే సమయం ఏ కాలంలో వస్తాయి అని మనం ఈజీగా కనుక్కోవచ్చు. సునామీ, భూకంపము ఇవన్నీ కూడా భూమి యొక్క అంతర్పొరలు, బాహ్య పొరలపై ప్రభావం ఉంటుందని మనం తెలుసుకున్నాం. అగాధమైనటువంటి సముద్రము, ఆ సముద్రం యొక్క ఊగిసలాట కూడా భూకంపాలకు కారణమవుతుంది. ఇది ఒక పెద్ద విషయం. మనం ఇంతవరకు టెక్టానిక్ ప్లేట్స్ అనుకున్నాం, ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ అనుకున్నాం. కానీ భూమి యొక్క భూకంపానికి సముద్రం యొక్క నీటి తొలుకులాట, నీటి యొక్క కదలిక కూడా భూకంపాలకు కారణమవుతుంది. రాయి గట్టిగా ఉంటుంది, పర్వతం గట్టిగా ఉంటుంది, భూమి గట్టిగా ఉంటుంది. అతి సున్నితంగా కలిగే పదార్థం ఏదైతే ఉందో భూమి మీద అది నీరు. ఆ నీరు పుష్కలంగా ఉన్నటి సముద్రాలు. ఈ సముద్రాలు అల్లకల్లోలానికి గురైతే భూకంపాలు రావడానికి అవకాశం ఉంది. భూమి యొక్క అయస్కాంత శక్తి ఎక్కువ తక్కువ కావడానికి చంద్రుడు కూడా ఒక కారణమని సైంటిఫిక్గా కూడా కనుక్కున్నారు. అది జ్యోతిష్యం అంతకుముందే చెప్పింది. పున్నమి, అమావాస్య కాలాల్లో ఆటుపోట్ల శాతం ఎక్కువ కావడం తక్కువ కావడం ఉంటుందని మనం చిన్నప్పుడు పాఠాల నుంచి చదువుకున్నాం. ఇప్పుడు కూడా వాటిని మళ్ళీ తిరిగి మననం చేసుకుందాం. ఈ విషయంలో చంద్రుడు పున్నమి, అమావాస్య. పున్నమి అంటే సూర్యునికి సరిగ్గా అభిముఖంగా ఉన్నప్పుడు పున్నమి ఏర్పడుతుంది. అంటే సూర్యునికి ఎదురుగా ఉన్నప్పుడు ఆ సూర్యుని యొక్క కాంతి చంద్రునిపై పడడం వల్ల అది బాగా వెలుగుతున్న సమయాన్ని పున్నమి అంటారు. ఆ చంద్రుడు సూర్యుని దగ్గరికి చేరినప్పుడు ఆ చంద్రుడు కనపడడు. కాబట్టి దాన్ని అమావాస్య అంటారు. ఇక్కడ వెలుతురుగా కనపడడం, చీకటిగా ఉండడం విషయం కాదు. సూర్యునికి అభిముఖంగా ఉన్నాడా, సూర్యుని వైపు ఉన్నాడా, ఈ రెండు విషయాలు మనం గమనించాలి. సూర్యుడు ప్రముఖమైనటువంటి అయస్కాంత కేంద్రం. మనకు రెండో ప్రముఖమైనటువంటి అయస్కాంత కేంద్రం చంద్రుడు. సూర్యునితో పోలిస్తే చంద్రుడు ఏమాత్రమూ సరిపడు, చాలా చిన్నది. అయినా కూడా మనం భూమిపై ప్రభావం చూపించగల గ్రహము, ఉపగ్రహము చంద్రుడు. సూర్యుని తర్వాత భూమిపై అత్యధిక ప్రభావాన్ని చూపేది చంద్రుడు. పున్నమి వైపు అంటే సూర్యునికి అభిముఖంగా దాన్ని పున్నం అనుకున్నాం. పున్నమి వైపు పున్నమి రోజులలో భూమిపై చంద్రుని యొక్క అయస్కాంత ప్రభావం అధికంగా ఉంటుంది. అదేవిధంగా అదే చంద్రుడు సూర్యుని వైపు పోయినప్పుడు అంటే అమావాస్య దినాల్లో కూడా భూమిపై సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ కలిసినటువంటి ప్రభావాన్ని భూమిపై చూపిస్తారు.
ఎంత ప్రభావం చూపిస్తారో ఇక నేను చిన్నగా ఒక టేబుల్ పై ఉల్లిగడ్డ పొట్టు పెడతాను. ఆ పొట్టును పున్నమికి అమావాస్యకి ఏమన్నా ఇటు అటు ఏమన్నా కదులుతుందా చూద్దామని నాస్తికులు అంటారు. ఒక వెంట్రుకడ పెడతాను, అమావాస్యకు సూర్యగ్రహణాలకు చంద్రగ్రహణాలకు ఇక్కడ ఉన్న టేబుల్ పై ఉన్న ఈ వెంట్రుక ఇటువైపు కానీ అటువైపు కానీ కదులుతుందేమో చూద్దామంటారు. అది అట్లా చూసే అయస్కాంత బలాలు కాదు. నీవు భూమిని విడిచి అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత నీపై ఆ అయస్కాంత ప్రభావం ఏ విధంగా పనిచేస్తుంది నీకు తెలుస్తుంది. భూమిపై ఉండి ఇది కదలడం లేదు కదా, అది కదలడం లేదు కదా, ఇదంతా ట్రాన్స్ అని అంటారు వాళ్ళు. భూమిపై భూమి ఆకర్షణ శక్తిలో భూమాతపై నువ్వు ఉండి ఆమె యొక్క ప్రభావంతో భూమాత యొక్క ప్రభావంతో నువ్వు ఇక్కడ నిలకడగా ఉన్నావు. ఇక్కడ వరకు ఓకే. నేను తీసుకుపోయి అంతరిక్షంలో విడిస్తే అక్కడ భూమి యొక్క శక్తి ఏంటి, అంతరిక్ష శక్తులేంటి, ఆకర్షణ వికర్షణ శక్తులేంటి అని నీకు అప్పుడు తెలుస్తాయి. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఒక వెంట్రుక కదలదు, ఒక ఉల్లిగడ్డ పొట్టు కదలదు అని అంటారు కదా. నేను తీసుకుపోయి అంతరిక్షంలో పెట్టేసే అప్పుడు నువ్వు భూమి వైపు రావాలి అని నువ్వు ప్రయత్నం చేసినా రాలేవు. భూమి వైపు నుంచి దూరంగా పోవాలి అనుకున్నా నువ్వు పోలేవు. అంతరిక్ష శక్తులు ఏ విధంగా నేను ఆడిస్తాయో ఆ విధంగా ఆడతావు. సైన్స్ కొంత తెలుసుకోవడం కాదు, అంతా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సరే, ఇప్పుడు చంద్రుని యొక్క ఆకర్షణ బలము భూమిపై ఉండే జలంపై కలిగి ఉంటుంది. ఈ యొక్క బలము ఇంకా ఎక్కువ కావడానికి కొన్ని సమయాలు వస్తాయి. ఏమా సమయాలు? సూర్యుడు చంద్రుడు వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మిగతా గ్రహాలు ఉన్నాయి. అత్యంత పెద్దదైన గ్రహము బృహస్పతి, గురుడు, తర్వాత శని. ఈ రెండు గ్రహాలు కూడా చాలా పెద్దవి. ఈ గ్రహాల బలాలు, ఈ గ్రహాలతో పాటు మిగతా గ్రహాలు కూడా ఒకవైపు ఏ కాలంలో చేరుతాయో, బాగా వినండి, ఒకవైపు ఏ కాలంలో చేరుతాయో ఆ సమయంలో భూమి యొక్క అంతర్పొరలు, బాహ్య పొరలు, సముద్రాలు అన్నీ కూడా ప్రభావానికి లోనై భూమి యొక్క అంతర్పొరలు, బాహ్య పొరలలో భూకంపాలు రేగడానికి బ్రహ్మాండమైన కారణాలు అవుతాయి. ఈ ఒక నెల కాలం నుంచి కూడా మనకు ఈ యొక్క గ్రహస్థితులన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ గ్రహాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో దాదాపు ఒక నెల కాలం నుండి అన్నీ కూడా దాదాపుగా భూమి చుట్టూ ఉండే 12 రాశులుగా మనం విభజించుకున్న భూభాగం, ఈ 12 రాశులుగా విభజించుకున్నటువంటి భూభాగంపై ఉన్నటువంటి ఆకాశంలో ఒకవైపుగా వాలుతున్నాయి. ఒకవైపులో ఉన్నాయి, వాళ్తున్నాయి కాదు, ఒకవైపులో ఉన్నాయి. శని, రాహు, బుధు, శుక్ర, సూర్య, గురు, మంగళుడు అంటే కుజుడు, వీళ్ళంతా కూడా ఒకవైపుగా ఉన్నారు. చంద్రుడు వాటికి ఆపోజిట్లో ఉన్నాడు. ఒక వృత్తం మనం గీస్తే ఆ వృత్తంలో సగభాగం వైపు కొన్ని గ్రహాలు, ఒక భాగంలో చంద్రుడు. అప్పుడు సూర్యునితో పాటు మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యునితో పాటు కలిసి ఉండి విపరీతమైనటువంటి అయస్కాంత శక్తిని భూమిపై కనబరుస్తాడు. రెండో వైపు ప్రత్యర్థిగా చంద్రుడు ఉంటాడు. ఈ చంద్రుని యొక్క బలానికి, ఈ సూర్యుడు మిగతా గ్రహాలు అన్నీ కలిసిన బలానికి భూమి లోనై భూకంపాలకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇది ఇప్పుడే కాదు, అంతకుముందు సునామీ జరిగినప్పుడు కూడా అట్లే జరిగింది. ప్రతి భూకంపానికి కూడా ఇదే విధంగా జరుగుతుంది. బాగా గుర్తుంచుకోండి, 12 రాసులు భూమి చుట్టూ ఒక వృత్తాల్లో గీస్తే ఈ 12 రాసులలో అర్ధభాగం ఒకవైపు అన్ని గ్రహాలు వచ్చి దానికి ఆపోజిట్గా ఒక గ్రహం ఉన్నప్పుడంతా కూడా భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్ళు, సునామీలు, అవి కాకపోతే తుఫానులు, ప్రకృతి విచిత్రకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు నేను నా జీవితంలో ఎన్నో గమనించాను. ఇది పూర్తిగా జ్యోతిష్యం తెలియవలసిన అవసరం లేకుండా కాస్త 12 రాసుల గ్రహాలు ఎక్కడున్నాయని చూసే చిన్నపాటి ఐడియా ఉంటే కూడా దీన్ని మీరు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. ఈ గ్రహాలన్నీ కూడా ఒకవైపు ఉండడం, ఒక రాశిలో ఉండడం కాదు, ఒక రాశిలో ఉండి దానికి ఆపోజిట్గా చంద్రుడు కానీ మిగతా గ్రహం కానీ ఉన్నప్పుడు
ఇదే విధంగా ప్రభావితం ఉంటుంది. ఒక రాశిలోనే కాకుండా ఈ యొక్క బచక్రం అంటారు కదా, 12 రాసుల చక్రము, భూమి చుట్టూ ఉన్నటువంటి 12 రాసుల చక్రంలో సగం వైపు కొన్ని గ్రహాలు ఆపోజిట్గా ఒక గ్రహం, 9 గ్రహాలు ఒకవైపు, 8 గ్రహాలు ఒకవైపు, ఒక్క గ్రహం ఒకవైపు, లేదా మొత్తం గ్రహాలన్నీ ఒకవైపు ఎంటీగా ఉంటే అప్పుడు భూమిపై అత్యధికమైనటువంటి పీడన ప్రభావాలు, అయస్కాంత వికర్షణ ఆకర్షణ శక్తి బలాలు ఏర్పడి భూకంపాలు రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రదేశంలో వస్తుందా, ఆ ప్రదేశంలో వస్తుందా అని అక్యురేట్గా చెప్పడానికి వీలు కాదు. రాబోయే కాలంలో అది చెప్పే అవకాశాలు కూడా రావచ్చు. వాటిని మనం ఆహ్వానించాల్సిందే. చెప్పే అక్యురేట్ జ్యోతిష్యులు కూడా తయారు కావచ్చు, వాళ్ళని మనం ఆహ్వానించాల్సిందే. జ్ఞానం ఒకటి సొత్తు కాదు, జ్ఞానం ఎవరైనా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకున్న జ్ఞానం ఏమిటంటే, మీరు చూచాయిగా జ్యోతిష్యంలో గ్రహకుండలిని చూడగలిగిన వారే, మరీ ఎన్నో దశలో ఎన్నో పాదంలో అంత అక్యురేట్ అవసరం లేదు దీనికి. కేవలం గ్రహాలన్నీ వన్ సైడ్ అయిపోయినాయంటే భూకంపానికి అది ఒక కారణం అవుతుందని మీరు కనుక్కోవచ్చు. ఇట్లా ఎంతవరకు జరుగుతుందంటే, దాదాపుగా ఈ గ్రహాలన్నీ మరి ఈ 12 రాసులో సమానంగా ఎప్పుడైతే భాగం కాకుండా ఒకవైపు ఇంకోవైపు మారుతూ ఉన్నంత కాలం ఇటువంటి అలజడులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికి ఇంకా 1-2 నెలల్లో ఇదే విధంగా ఉండే అవకాశం మనము ఈ గ్రహకుండలిని బట్టి చూస్తే తెలుస్తుంది. మీరు గ్రహకుండలి ఎట్లా చూడాలంటే, జ్యోతిష్యం ఉగాది రోజు పంచాంగం మనం చూస్తాం కదా, దాంట్లో కుండలిని అన్నీ ఉంటాయి. ఆ కుండలిలో గ్రహస్థితులు ఎట్లుంటాయి చూసుకోవచ్చు, అది తెలుసుకోవచ్చు. తర్వాత సెల్ ఫోన్లో కూడా మంచి యాప్లు వచ్చినాయి. తర్వాత తెలుగు క్యాలెండర్ అని, హిందూ క్యాలెండర్ అని, ఈ వీటిల్లో కూడా మంచి యాప్లు కూడా వచ్చినాయి. ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు ఇవి చూసి మేము భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్తామని అట్లేం చెప్పొద్దండి. ప్రజలను ఎప్పుడు భయకంపితులు చేయకూడదు. మీరు తెలుసుకొని ఒక అవగాహనతో ఉండండి చాలు. మేము ఈ విజ్ఞానం తెలుసుకున్నాం కదా, ఏదో చెప్పేద్దామని చెప్పొద్దండి. చెప్పినవి ఫలించకుండా పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనము ఇది గెస్సింగ్ అంతా కూడా. భూకంపాలని తెచ్చేది గ్రహాలు, విశ్వశక్తులు. ఈ నవగ్రహాలకు మించిన శక్తులు కూడా అంతరిక్షంలో వేరేవి కూడా పనిచేస్తాయి. ఎక్కడో దూరంలో ఉండే గ్యాలక్సీలు, వాటి విస్ఫోటనం వల్ల మన భూమే కాదు, సూర్యుడు కూడా అతలాకుతలమైపోయే పరిస్థితులు కూడా అంతరిక్షంలో ఎన్నో ఉంటాయి. మనకు సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, మన భూమి మాత్రమే తెలుసు అనుకుంటాం. అంతరిక్షంలో ఇంకా చాలా శక్తులు పనిచేస్తున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ కూడా భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కడో తెలియని శక్తులు అక్కడ పనిచేస్తున్నాయి. అక్కడ ఏదో పెద్ద విస్ఫోటనం జరిగింది అనుకోండి అంతరిక్షంలో, వాటి యొక్క శక్తి మొత్తం ఈ 9 గ్రహాలపైన, సూర్యునితో పాటు అందరిపైన కూడా ప్రభావం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదే కరెక్ట్ అని కానీ, ఇదే తీర్మానం అని కానీ చెప్పకూడదు. ఏ శాస్త్రాన్ని కానీ అన్నిటినీ గౌరవించి మనం ముందుకు పోవాలి. భూకంపానికి కారణమైనటువంటి పరిస్థితులు మనం చూచాయిగా ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాం. ఏ విధంగా కలుగుతాయి, ఎప్పుడు కలుగుతాయి అనే విషయాలు కూడా మనము తెలుసుకునే విధానాన్ని మనం తెలుసుకున్నాం. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకాన్ని మనం సమీక్ష చేస్తూ దాని గురించి తెలుసుకుంటూ మనం ఎప్పుడైతే చేస్తున్నామో భూకంపాలు కూడా జరుగుతున్నాయి. ఈ సబ్జెక్టు యూట్యూబ్లలో, వార్తలలో అవే వస్తున్నాయి. వాటి గురించి చెప్పవలసిన అవసరం వచ్చింది. ఇది ఇంకో విషయం ఏమిటంటే, శ్రీరాముల వారు తమ సర్వ సైన్యాలను తీసుకొని వానర ప్రముఖులను, దక్షిణ భారతంలో ఉన్నటువంటి మన పెద్దలంతా కూడా మహాసైన్యంగా తీసుకుని దక్షిణ భారతదేశం మహేంద్రగిరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా పెద్ద భూకంపము, సునామీ కూడా వచ్చింది. అప్పుడు కూడా ఇటువంటి గ్రహస్థితులు ఉండి ఉంటాయి. భూకంపము ఎప్పటి వరకు జరిగిందంటే, వాళ్ళు శ్రీలంకకు పోయి యుద్ధం చేసి తిరిగి వచ్చేటప్పుడు కూడా భూకంప ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. భూకంపాలు ఆ కాలంలో కూడా జరిగాయి. ఈ విషయాన్ని రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకంలో కూడా దాన్ని నేను చక్కగా వివరించాను. భూకంపం ఎట్లా జరిగింది, సునామీ ఎట్లా వచ్చింది, ఆ పరిస్థితిలో శ్రీరాముల వారు సైన్యం అక్కడ ఎట్లా ఉంది, ఏం కథ అనే విషయాలు మీకు దాంట్లో కూడా వివరించారు. రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకం కావాల్సిన వాళ్ళు 9393834699 అనే ఈ నంబర్కు 150 రూపాయలు ఫోన్పే చేసి, కొరియర్ కానీ పోస్టేజీకి కానీ 70 రూపాయల నుంచి 110 రూపాయలు మీ ప్రాంతాల దూరాలను బట్టి అవుతుంది. వాటిని మీరు సరి చూసుకుని నాకు ఫోన్పే చేసి దాని స్క్రీన్ షాట్ నాకు నా వాట్సాప్ నంబర్కి పంపిస్తే నేను ఆ పుస్తకాన్ని పంపిస్తాను. ఆ పుస్తకం చదవడం ద్వారా మీరు మన యొక్క రామాయణ విశేషాలని, రామాయణ చారిత్రక విశేషాన్ని, ప్రపంచ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి మీకు ఉత్సాహం కలుగుతుంది. ఉత్సాహం కలిగించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మన ప్రాచీన చరిత్రలు
అభూత కల్పనలు కాదు, యథార్థమైన చరిత్రలు అని నిరూపించే ప్రయత్నంలో నేనున్నాను. దానికి మీరు సహాయం చేస్తున్నారు. ధన్యవాదాలు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్. ధన్యవాదాలు.